చలో గైస్, మొత్తం అయితే అయిపోయింది. అండ్ ఫటాఫట్ షోరూమ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. బైక్ పై వెళ్తే మాట్లాడేసుకుందాం. ఇక జై శ్రీరామ్. A few moments later. సో గైస్, మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది, కానీ ఇంకా కొత్త ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఏబిఎస్ చూపిస్తుంది అనమాట. అంటే లాస్ట్ టైం కూడా చూపించింది, బట్ అది ఇప్పుడు మళ్ళీ చూపిస్తుంది ఎందుకో. సో మళ్ళీ పైకి అయితే తీసుకొని పోతున్నాం. 2 hours later. స్టిల్ అది ఏబిఎస్ అయితే నాకు సాల్వ్ అవ్వలేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆల్రెడీ మొత్తం చెక్ చేశారు, బట్ అక్కడ ఏం చూపించట్లేదు అనమాట వాళ్ళకి. సో ఒక 500 కిలోమీటర్స్ అట్లా డ్రైవ్ చేయండి, ఇన్ కేస్ సాల్వ్ కాకపోతే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పారు. దానివల్ల నాకు ఇష్యూ ఏం లేదు, కాకపోతే ఏబిఎస్ అనేది నాకు వర్క్ కాదనమాట. అండ్ ఎలాగో మనం స్పీడ్గా వెళ్ళాం కాబట్టి మనకి ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పెట్రోల్ కూడా లేదనుకుంటా. అండ్ వాళ్ళు ఏమి తిరగంగా తిరగాలన్నమాట. సో చేసి జస్ట్ అక్కడ పెట్టేశారు వాళ్ళు. 24th ఏమో వచ్చాం మనం సర్వీస్కి. అండ్ ఈరోజు 31st మే అనమాట. సో 1 వీక్ తర్వాత అయితే ఇచ్చారు వాళ్ళు. అండ్ నాకు ప్రాబ్లం 1 వీక్ గురించి కాదు, సరే ఇంకొక 10 days పెట్టుకున్నా నేను వెహికల్ ఇచ్చేస్తా వాళ్ళకి. బట్ నాకు ప్రాబ్లం సాల్వ్ కావాలి. ప్రాబ్లం సాల్వ్ అవ్వండి వాళ్ళు 1 month 2 months పెట్టుకుంటా అంటే మాత్రం నాకు ఇంకో క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది అనమాట నాలో ఉన్నది. మొన్న ఎగ్జాక్ట్ ఎక్కడికే వచ్చా, కొంచెం ముందుకి ఆగిపోయింది. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్ అనమాట. మనం లాస్ట్ సండే వచ్చినప్పుడు ఆగిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ 12 అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే బైక్ లేదు. సో వెళ్ళలే. సీరియస్గా ఈ బస్సు వాళ్ళు ఉంటారు చూడండి హైదరాబాద్లో, దారుణం. ఇప్పుడు ఇది షోరూమ్ ఏదైతే ఉందో శ్రీలక్ష్మి మోటార్స్, నాకు అందులో ఆల్మోస్ట్ అందరు టెక్నీషియన్స్ అందరూ తెలుసు అనమాట నాకు దాంట్లో. సో ఎందుకంటే నా దగ్గర ఇంతకుముందు ఆటోమొబైల్ ఫీల్డే, సో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. అండ్ సో అట్లా నాకు పరిచయం అనమాట. బట్ వాళ్ళది హీరో, మనది వేరే. అండ్ అది కాకుండా నేను ప్రతిసారి సర్వీస్కి వెళ్ళినప్పుడు నా బైక్ అయితే ఏ టెక్నీషియన్ అయితే చేస్తాడో వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చేసి వస్తాను అనమాట నేను. సో అట్లా కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే కొంతమంది అడుగుతూనే ఇయ్యరు, నేను అడగముందుకే ఇచ్చేసి వస్తాను. అండ్ వాళ్ళు కూడా అందుకనే అంత పేషెన్స్గా వారంటీ అనేది క్లెయిమ్ చేసి ఇచ్చారు. నార్మల్గా వేరే వాళ్ళు అయితే అంత సీరియస్ తీసుకోరు. వి విల్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ అనమాట మన బైక్కి. సో వాళ్ళు అదే చెప్తారు, ఎవరన్నా నీ బండి కొనాలనుకుంటే కళ్ళు మూసుకొని కొనేయచ్చు బ్రో అని అంటారు. ఎందుకంటే నేను షోరూమ్ ట్రాక్ అనేది మెయింటైన్ చేస్తాను. చిన్న ప్రాబ్లం వచ్చినా నేను షోరూమ్కే వెళ్తాను. ఇన్ని రోజులు ఒక గ్లామర్ వెహికల్ డ్రైవ్ చేశా నేను. అండ్ ఏమైనా తిరిగే పని ఉంటే ఆల్మోస్ట్ కార్లలోనే తిరిగేసా చాలా వరకు. సో ఇన్ని డేస్ తర్వాత ఈ బైక్ ఎక్కగానే నాకేదో చాలా పెద్ద బైక్ ఎక్కిన ఫీల్ అనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్. అంటే ఆ డ్రైవింగ్ ఫీల్ కూడా కొంచెం వేరే ఉంది. కౌంటర్ షాఫ్ట్ అయితే పోయింది. అండ్ అట్లనే ఒక 2 gears అయితే చేంజ్ చేశారనమాట వాళ్ళు. 2 gears దొబ్బినాయి, కౌంటర్ షాఫ్ట్ దొబ్బింది. సో కౌంటర్ షాఫ్ట్కి వారంటీ అయితే ఇచ్చారు. అండ్ ఆ గేర్లు ఏదైతే ఉన్నాయో వాటికి అయితే నేను అమౌంట్ కట్టా. అండ్ ఇక్కడ ఇప్పుడు బిల్ వచ్చేసి నాకు 2700 ఏమో తీసుకున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ 2 gears అండ్ లేబర్ ఛార్జ్. అండ్ మొన్న సర్వీసింగ్ వచ్చినప్పుడు 1650 అయింది. దాంట్లో జస్ట్ నేను ఆయిల్ చేంజ్ ఒకటి చేయించా, అండ్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఇండికేటర్ అయితే వేయించా కొత్తది. సో మెల్లగెళ్ళమని చెప్పారు షోరూమ్ వాళ్ళు అయితే. నేనైతే కొడుతున్నా. ఈ ముందు బైక్ వాళ్ళు చూడండి. సో ఇట్స్ నైస్ ఐడియా, బట్ అది పైనది ఇట్లా గాలికి ఎక్కువ ఊగుతుందన్నమాట. ఎందుకు బ్రో అట్లా వస్తావు? బట్ అది ఎప్పుడైతే అట్లా ఊగుతుందో నాకు చిరాకులు వేస్తుంది అనమాట దాన్ని చూస్తా అంటే. మొత్తానికైతే ఈ ఫ్లైఓవర్ అయితే ఆపేశారు ఇక్కడ మెట్రో గురించి అని. చలో ముందుకెళ్ళి యూటర్న్ చేసేసుకొని సుష్మా లోపల నుంచి అయితే వెళ్ళిపోదాం. అండ్ లేకపోతే మనం హైత్నగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ సో చూద్దాం. ఈ వీడియో చూసే దాంట్లో
నా రిలేటివ్, నా ఫ్రెండ్ సంథింగ్ ఎవడో ఒకడు ఉంటాడు. సో వానికి చెప్తున్నా, ఇది మీరు ఎప్పుడన్నా పక్కన ఉన్న బైక్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నీ అయ్య కాడికి వెళ్ళి తీసుకోలేదు, తాత కాడికి వెళ్ళి తీసుకోలేదు. నా పైసలు పెట్టి నేను కొనుక్కున్నాను నా బండి. సరే, నా బండి నాకు ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతుంది, నాకు లేని నొప్పి మీకెందుకురా? నా బండిని నేను తిట్టుకుంటా కొట్టుకుంటా నేను ఏమన్నా చేసుకుంటా. నాకు నా బండికి కొంత ఉంటాయి, బట్ మధ్యలోకి వేరే కూడా రావద్దు. నేనైతే సుష్మా నుంచి అయితే వెళ్ళలేదు అండ్ హైట్నర్గా వచ్చేసా. ఎందుకంటే ఇంటి నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ అటు నుంచి పోయినాం అనుకోండి, అన్ని గల్లీలు తిరుక్కుంటూ పోవాలి. సో నాకు ఇప్పుడు అంత టైం లేదు, అందుకే ఇటు వచ్చేసా. ఇటు నుంచి వెళ్దాం డైరెక్ట్ అని. యాక్చువల్గా నా బైక్ పని పెడతాను నాకు 1 వీక్ ముందే అర్థమైంది అనమాట, నేను సర్వీస్కి రాకముందుకే. ఎందుకంటే నేను ఎప్పుడైతే మనం డ్రైవ్లో ఉన్నప్పుడు క్లచ్ ప్రెస్ చేస్తున్నానో నాకు సౌండ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట. సో నేను అప్పటి నుంచే అనుకుంటున్నా నాకు ఇదేదో పని పెట్టబోతుంది నా బైక్ అని. నేను ఫిక్స్ అయ్యి కూర్చున్నా. సో నేను అది ఆగిపోయినప్పుడు అంత ఆశ్చర్యం ఏం పోలే నేను, ఎందుకంటే నేను గెస్ చేసా. అది ఒక 1 వీక్ ముందు నుంచే నాకు డిఫరెంట్ స్టైల్లో సౌండ్స్ ఇస్తుంటే అనుకున్నా ఇది కంపల్సరీ నాకు పని పెడుతుంది అని అనుకున్నా. బట్ అంత తొందరగా పెడుతుంది అనుకోలేదు నేను. బట్ ఏదైతే పని అయితే పెట్టేసింది, అయిపోయింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వాటర్ ఇక్కడ ముందడి వరకు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు తగ్గిపోయినాయి, సమ్మర్ కదా, సో వాటర్ మొత్తం తగ్గిపోయినాయి. అండ్ మన బైక్కి ఇంకొక వర్క్ అయితే పెండింగ్ ఉంది. వర్క్ 1 కాదు 2 ఉన్నాయి. అది ABS ఒకటి, నాకు తెలిసి అది ప్రాబ్లం ఉంది, బట్ నాకు అర్థం కావట్లేదు. సరే, దాంతో అంత ఇష్యూ ఏం లేదు మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే టైర్స్ చేంజ్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం దగ్గర పడ్డాయి, బట్ నాకు సేమ్ బటన్ అనేది దొరకట్లేదు అనమాట. సో అందుకే ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని చెప్పి. ఆన్లైన్లో చూసా, సేమ్ ఉన్నాయి, సేమ్ సియట్ టైర్సే, బట్ దానికి రివ్యూస్ ఏం లేవు అనమాట కింద. మళ్ళీ దానికి రీఫండ్ లేదు నాకు. ఇన్ కేసు అవి ప్రోడక్ట్ వేరే వస్తే మళ్ళీ నాకు రీఫండ్ అనే ఆప్షన్ లేదు దానికి. సో అందుకే ఆలోచిస్తున్నా, మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు రామ్కోట్ పోయి అన్న తెచ్చుకోవాలి ఈసారి. రామ్కోట్లో అయితే దొరికేస్తుంది, ఎందుకంటే నేను ఇందాక బిల్ పే చేసేటప్పుడు ఒక ఎక్స్పల్స్ కస్టమర్ ఉన్నాడు. సో అతని కొత్త టైర్స్ అనమాట అవి. సో అడిగా, బ్రో ఎక్కడ తీసుకున్న టైర్లు అంటే రామ్కోట్లో తీసుకున్నా అని చెప్పాడు. నాకు మా అక్క దగ్గరికి రావాలంటే ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఎందుకంటే మనం నేషనల్ హైవే 65 నుంచి ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ లోపలికి రావాలి. అంటే ఇటు సైడ్ ఏరియా పీస్ఫుల్ ఉంటుంది, బట్ లోపలికి రావాలి కదా. సో అదొకటే ప్రాబ్లం నాకు. అందుకే నేను బైక్ లేనప్పుడు ఇటు రాను లోపలికి. ఎందుకంటే నాకు ఇటు లోపలికి రావాలంటే ఏ బస్ ఎక్కాలో ఏ ఆటో ఎక్కాలో కూడా తెలియదు నాకు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు రాలే. ఎప్పుడు వచ్చినా ర్యాపిడో బుక్ చేసుకుంటా. ఇన్ కేస్ బైక్ లేనప్పుడు వస్తే మా అక్కని కూడా తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు, లేకపోతే నా బైక్ తీసుకొని వస్తాను, లేకపోతే కార్ తీసుకొని వస్తాను. అంతేగాని నేను ఎప్పటివరకు ఒక్కసారి కూడా ఒక బస్సు అండ్ మన ఆటో ఇవి ఉంటుంది కదా, ఇవి ఎక్కలే అనమాట. సో చలో ఇక్కడ నుంచి రైట్కి. $600 ఎవరికి రాలేదారా? అప్పట్లో మా దాంట్లో 600కి ఒక్క మార్కు తగ్గినా అని ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుండేటోళ్ళు రా బాబు ఇంటికాడ. సో చలో గైస్, ఫటాఫట్ మా వాళ్ళతో ముచ్చట్లు పెట్టి మళ్ళీ అయితే కలుస్తాం మిమ్మల్ని. A few moments later. ఏం తిందాం? ఐస్ క్రీమ్ ఉందా? అలా మమ్మీకి చెప్పు, సరేనా? నువ్వు మమ్మీకి చెప్పినావు అనుకో, నిన్ను నన్ను ఇద్దరిని అంతుంది. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకుందాం మనం. ఎక్కడ తీసుకుందాం? ఇక్కడ. బేకరీ ఉంది ఇక్కడ. ఓకే ఓకే. A few moments later. అది పట్టుకో, తినేసిపోదాం. అది
మీ అమ్మ కొడుతుంది ఇంటికి పట్టుకుపోతే ఐస్ క్రీమ్ అన్న ఇది పట్టుకుంటా వదిలే హాయ్ అనుకుంటా బాయ్ టాటా 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 చూడా ఓ నో 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 no 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 2 hours later. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:10 ఏమో అవుతుంది. వచ్చి లంచ్ కంప్లీట్ చేసి పడుకున్నాను అనమాట ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు అంట. అండ్ లేచి చూస్తే మొబైల్లో ఛార్జింగ్ లేదు. నేను ఛార్జర్ తేవడం మర్చిపోయినా. ఇక్కడ బాగుంది ఉంటుంది కానీ అది కేబుల్ ఉంది బట్ అడాప్టర్ లేదు. సో నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకోండి, చాలా ఇంపార్టెంట్స్ కాల్స్ ఉంటాయి నాకు. అంటే అవి నేను అటెండ్ చేయను అనుకోండి, అది వేరే విషయం. సో మా అల్లుడు అయితే అస్సలు వదలట్లేడు. మా కోడలు పడుకుంది, చెప్పలేదు నేను పోతున్నా అని. అండ్ మా వాడైతే కెమెరాని చూసిండు, అసలు వదలట్లే, ఇక గుంజుతున్నాడు ఇక షర్ట్ పట్టుకొని. మా మమ్మీకి కాల్ చేసిన వీడియో కాల్ చూపిద్దామని, వాడైనా వదలట్లే. లాస్ట్కి బలవంతంగా అక్క చేతిలో పెట్టేసి వచ్చేసా, లేట్ అవుతుందని చెప్పి. లిటరల్లీ ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా, సో ఇంతకుముందు అసలు ఇక్కడ జనాలు చూద్దామన్నా కనిపించకపోయేది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వైన్స్ అయితే ఓపెన్ అయిందో, ఈవినింగ్ వచ్చి చూసామనుకోండి, ఒక జాతర జరుగుతుంది ఇక్కడ. అప్పుడప్పుడు ఇంకా ట్రాఫిక్ కూడా అవుతుంది. ఒకప్పుడు అసలుకి చూద్దామన్నా జనాలు కనిపించకపోతుండే ఇక్కడ. मनोड़ ठीक है, मैं यूट्यूब में डाल देता. हेलो इट्स बबलू. हेलो इट्स बबलू. క్రేజీ గైస్. ఓ ఫక్, ఏంది ఒక్క పాయింట్ కూడా రాలేదు. అంటే మేబీ దీంట్లో మొత్తంకే లేదనుకుంటా, ఎందుకంటే ఇందాక నేను కీ ఆన్ చేసినప్పుడు పంప్ సౌండ్ వస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడైతే ట్యాంక్లో పైప్ మోటార్ ఆన్ చేస్తాం కదా మన వాటర్ లేనప్పుడు సప్రెసర్, సో సేమ్ అట్నే వచ్చింది అనమాట. నాకు అందుకే డౌట్ వచ్చి ఇటు వచ్చిన వాళ్ళ వెనకకి వచ్చినా నేను పెట్రోల్ కొట్టేద్దామని చెప్పి. ఇన్ కేస్ ఇది మధ్యలో అయిపోయింది అనుకోండి, నూకే అంత శక్తి నా దగ్గర లేదనమాట ఇప్పుడు ఈ ఎండల. ఈ మధ్య కార్లు తిరగడం ఎక్కువ అలవాటు అయ్యేసరికి బైక్ డ్రైవ్ చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట, అసలు ఘోరంగా. సో వన్స్ మనం కంఫర్ట్ జోన్కి అలవాటు అయితే సో అట్నే ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను మార్నింగ్ వస్తేప్పుడు ఏమనుకున్నా అంటే, రిటర్న్ వెళ్తేప్పుడు టెంపుల్ దగ్గర ఆగుదాము అండ్ ఆగేసి మన బైక్కి దిష్టి తీసుకొని వెళ్దామని అనుకున్నా. బట్ సండే కదా, ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అండ్ నేను నాన్ వెజ్ కూడా తినేసా. సో గైస్, చౌటుపల్లికి అయితే వచ్చేసాం మనం. నాకైతే అసలు మాట్లాడడం కూడా అవ్వట్లేదు అనమాట. మొత్తం బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది ఎండకి. సో ఇంటికి వెళ్ళి వాటర్ తాగేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇక. అండ్ చలో గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అట్నే లైక్ కొట్టేయండి. అట్నే ఒక గంట కనిపిస్తుంది మీకు అక్కడ, గంట మీద గట్టిగా కొట్టేశారనుకోండి, మనం ఎప్పుడన్నా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట యూట్యూబ్ నుంచి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టాటా.